జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము పెసరపప్పు వండుకుందామండి. అయితే అది చాలా చలవాసన, చాలా మంచిది కూడాను. అయితే పెసరపప్పు వండుకుందామని చెప్పానంటే కొట్లో తీసుకొచ్చో లేకపోతే ఎట్లాగా వండుతున్నానని అనుకుంటారేమో. కాదండి, ఇక్కడ పల్లెటూరులో చాలలో పడిన పెసలు అవి వండుకుందాం. అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. మనం సొంతగా అవి అన్నీ చేసుకొని చక్కగా వండుకుంటే కనుక ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుందండి. అయితే ఇప్పుడు ముందు అసలు పెసలు ఎట్లా చేయాలి, వాటిని వేయించుకోవడము, తిరగలతో వాటిని చక్కగా ఇసురుకొని అప్పుడు మాత్రమే పప్పు వండుతాను. ఇప్పుడు ముందుగా వాటిని ఎట్లా చేసుకోవాలి, అందులో గడ్డలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎట్లా చేసుకోవాలో ముందు మీకు చూపిస్తాను. ఇవిగోండి పెసలు, పచ్చ పెసలు, ఇందులోనే కొంచెం మినుములు కూడా కలిసినవి. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఈ డస్ట్ ఇవిగోండి మట్టిగడ్డలు కూడా ఉంటాయి. ఈ మట్టిగడ్డలు ఇవన్నీను ఇప్పుడు శుభ్రంగా చేసేసుకుందాము. ఇట్లా చాట్లో కొంచెం కొంచెంగా పోసుకోవాలండి. ఇలా చాట్లో కొంచెం కొంచెంగా పోసుకొని మనం చక్కగా చెరుక్కోవాలండి. అసలు ఇప్పుడు చాట్లు ఎవరూ ఉపయోగించటంలా. ఇదివరకు అయితే మా అత్తమ్మ వాళ్ళ కాలంలో మా అమ్మ వాళ్ళు బియ్యాన్ని చక్కగా చాటల్లో చెరుక్కొని బియ్యంలో ఉన్న గడ్డలన్నీ ఏరుకొని అప్పుడు మాత్రమే వండుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు చాట్లు ఎంతమంది ఉపయోగిస్తున్నారండి? ఎంతమంది ఉపయోగిస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి నాకు.
ఇదిగోండి పెసలను నేను శుభ్రంగా చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇవి 2 సార్లు పెసలు, ఇందులోకి మినుములు కలిసినాయి అన్నాను కదండి. ఇదిగోండి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని మినుములు వచ్చినాయి. ఇది చేయడం అయితే పెద్దగా కష్టమేమి అనిపించలేదు, కానీ తర్వాత ఈ మినుములు ఏరడమే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే అన్నిట్లోకి కలవలేండి మినుములు. నేను తీసుకున్న వాటిలో కొంచెం మినుములు కలిసినాయి, అవి సపరేట్ చేసుకున్నాను. డస్ట్ చూడండి ఎంత వచ్చిందో. ఇదిగోండి మట్టిగడ్డలు పొలలో ఇదంతా వేస్ట్ ఎంత వచ్చిందో చూడండి. 2 సార్లలోకి ఎంత వచ్చింది. ఇప్పుడు ఈ పెసలని మనము శుభ్రంగా వేయించుకుందామండి. చక్కగా దోరగా, అంటే మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కూడాను మనకి వేగింది అనేది వాసన రూపంలోనే తెలిసిపోయిద్ది. అప్పటి వరకు మనం చక్కగా వేయించుకొని తర్వాత వీటిని విసిరేసుకుందాం. పొయ్యి మీద బాండీ పెట్టుకుందామండి. ఇప్పుడు పెసలు వేసుకొని చక్కగా వేయించుకుందామండి. అయితే పెసలు అనేది ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా వేసి వేపుకోవాలి. అప్పుడే మనం ఇట్లా తిప్పుకోవడానికైనా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, మంచిగా వేగుతాయి. పెసలు బాండీలో వేసుకున్న దగ్గర నుంచి మనం అటు ఇటు తిప్పుకుంటానే ఉండాలండి వీటిని గంటితో, లేదంటే కనుక మాడిపోతాయి, అన్ని పక్కల వేగవు సరిగ్గా. ఈ పచ్చిపెసల వల్ల చాలా ఉపయోగాలండి, చాలా మంచి హెల్త్కి కూడాను చాలా మంచిది. పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఈ పెసలతో ఈ పులగం అన్నం చేస్తారండి. పులగం అన్నం చేసి చక్కగా వాళ్ళకి నెయ్యి వేసి పెడితే చాలా బలము, నడుము కూడాను చాలా గట్టిగా ఉంటుంది, బిగిసిద్ది వీటితో. తర్వాత పెసర పునుగులు చేసుకోవచ్చు, పెసరట్లు చేసుకోవచ్చు, ఇంకా మనము చాలా విధాలుగా చేసుకోవచ్చు అండి. చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు దించేసుకుందాం. మంచి వాసన వస్తున్నాయి. మిగతాయి కూడా వేసి వేపుకుందామండి. ఇదిగోనండి పెసలు చక్కగా వేయించుకున్నాము. ఇప్పుడు మనం తిరగలతో వీటిని ఇసురుకుందాం. ఇదిగోండి తిరగళ్ళు, ఇది మా అత్తమ్మ తిరగలండి. ఈ తిరగలతోనే అన్నీ ఆమె చక్కగా ఇసిరేది. నేను ఇవన్నీ కూడాను ఆమె దగ్గరే నేర్చుకున్నాను, మా అమ్మ దగ్గర కొంత నేర్చుకున్నాను. మాకు కూడా మా అమ్మకు కూడా తిరగలు ఉంది, ఆ తిరగల్లోనే మేము ఇట్లాగే ఇసురుకునేవాళ్ళము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకాస్త నేర్చుకున్నాను. కాబట్టి ఇట్లా ఇసురుకొని ఏది వండుకున్నా కూడాను పప్పు, మినపప్పు అయినా పెసరపప్పు అయినా కానీ ఇట్లాగే ఇసురుకుంటాం మేమైతే. ఇప్పుడు కొంచెం ఇది ఆరనిచ్చుకున్న తర్వాత మాత్రమే తిరగల్లో వేసి ఇసురుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని ఇసురుకుందాం. చక్కగా పెసలు ఇసిరేసుకున్నామండి. చూడండి ఇప్పుడు చివరన కొంచెము పెసలు అనేవి ఇట్లా ఉంటాయి, వాటిని మనము ఈ విధంగా చేసుకొని దీంట్లో ఇట్లా అనుకుంటే దీంతో ఆ పెసలు కూడా చక్కగా నలిగిపోతాయి, పెసలుగా ఉండకుండా.
ఇదిగోండి చక్కగా వేయించుకొని ఈ విధంగా విసురుకున్నాము. ఇప్పుడు మనం ఈ పొట్టంతా చెరిగేసుకుందాం. ఇదిగోండి పెసలన్నీ చక్కగా మనం విసురుకున్నాం కదా, పొట్టు చూడండి ఎంత వచ్చిందో, శుభ్రంగా పొట్టంతా పోయింది. ఇదిగోండి పెసరపప్పు ఎంత చక్కగా రెడీ అయిందో చూడండి. అసలు ఇట్లా పెసరపప్పు వండుకొని తింటే ఉంటుందండి, ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు ముద్దపప్పు వండుకొని పులుసు చేసుకొని తిన్నా కూడాను అద్భుతంగా ఉంటుందండి. చిన్నపిల్లలకైతే చక్కగా పెట్టవచ్చు, వాళ్ళకి చక్కగా తింటారు, మంచిగా డైజెస్ట్ అయ్యిద్ది, మంచి ఆరోగ్యం, మంచి బలం కూడానండి. ఇది చూడండి తెల్లగా మొత్తం ఈవెన్గా అంతా ఒక్కట్లానే ఏగినాయి, మాడిపోవటం కానీ అదేమీ లేదు, అసలు చక్కగా ఏగినాయండి. ఓకేనండి, ఇప్పుడు మనం పెసరపప్పు వండుకొని నెయ్యి వేసుకొని తిందాము. నేను ఎట్లా చేస్తానో ఏంటో చూద్దాం రండి. ఇదంతా కూడాను పాతకాలపు నాటి పద్ధతి అండి, చాలా పాతకాలపు నాటి పద్ధతి ఇది. మా అమ్మమ్మలో నాయనమ్మ అంటే నేను చిన్నప్పుడే మా నాయనమ్మ చనిపోయిందిలేండి, మా అమ్మమ్మ దగ్గర మా అమ్మ దగ్గర, ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తమ్మ దగ్గర నేర్చుకో. పెసరపప్పు ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నానండి. తర్వాత చింతపండు ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను. 3 టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒక 6 తీసుకున్నాను, చిన్నులపాయ ఒకటి, తర్వాత ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నాను తాలింపుకి. తర్వాత తాలింపు దినుసులు తీసుకున్నానండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పెసరపప్పు శుభ్రంగా కడుక్కున్నానండి. ఇప్పుడు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 3 కప్పుల వరకు వాటర్ పోసుకుందాం. పెసరపప్పు అనేది తొందరగా ఉడికిపోయిద్దండి. మనమేమో చక్కగా ఇది చేసుకున్నాం కదా, శుభ్రంగా ఏపుకొని చక్కగా చేసుకున్నాము. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నందువల్ల పొంగకుండా చక్కగా ఉడికిద్ది. ఒకసారి తిప్పుకొని ఉడికే వరకు మూత పెట్టేసుకొని ఉడకనిచ్చుకుందాం. చక్కగా ఇవి మన ఇంట్లో వేయించుకొని ఇసురుకున్న పెసలండి. అయితే దీంతో చేసుకుంటే కనుక ఈ పెసరపప్పు చాలా చాలా సూపర్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి మామూలుగా దొరకాలంటే అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు పెసలు అనేవి. అయితే అందరూ తెచ్చుకొని అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఇట్లానే చేసుకుంటారు. లేదంటే కనుక సాయి పెసరపప్పు కొట్లో కొనుక్కొచ్చుకొని చేసుకుంటారు. అది అంతగా టేస్ట్ అనిపించదు, కానీ ఇది మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. అసలు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఇది ఉడికే వరకు చక్కగా మూత పెట్టుకొని ఉడికించేసుకుందాం. 10 నిమిషాలు అవుతుందండి. పెసరపప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఓకేనండి, చక్కగా ఉడుకుతుంది, చూద్దాం ఒకసారి. ఓకే, ఉడికిపోయిందండి మెత్తగా. ఇప్పుడు మనము కారం వేసేసుకుందాం. 1 స్పూనున్నర కారం వేసుకుందామండి, సరిపోయిద్ది. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చుకొని పులుసు పోసేసుకుందాం. అసలు చూడండి ఎంత బాగుందో పెసరపప్పు. అస్సలు సిసలైన పెసరపప్పు ఇదేనండి, పెసరపప్పు రంగు ఇదేనండి. అసలు కారం వేసుకొని 2 నిమిషాలు అవుతుందండి. ఇప్పుడు మనం పులుసు పోసేసుకుందాం. నేను ముందే శుభ్రంగా చింతపండు కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు అది పులుసు పోసేసుకుందామండి. పులుసు పోసుకున్నాం కదండి, ఒకసారి తెరలే వరకు కొంచెం మూత పెట్టుకొని తెరలు నిచ్చుకుందాము.
ఒక 2-3 నిమిషాలు పులుసు పోసి 2-3 నిమిషాలు అవుతుందండి. ఇదిగోండి చక్కగా ఉడికిపోతుంది. ఇంక దించేసుకొని మనం ఈ నీళ్ళు మొత్తం వేరే గిన్నెలోకి పోసుకొని రుబ్బుకుందాము. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందామండి. మామూలు మన కందిపప్పులు అలాగా పెసరపప్పులో ఉప్పు అనేది ఎక్కువ వేస్తే కషం అయ్యిద్ది. అందుకని ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళన్నీ వేరే గిన్నెలో కొంపేసుకొని ఉప్పు వేసుకొని చక్కగా ఈ విధంగా రుబ్బుకోవాలి మెత్తగా. మెత్తగా మెదిగిపోయిందండి పప్పు. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా వాటరు, అవి కూడా పోసేసుకుందాం ఇందులో. పోసుకొని ఒకసారి ఇట్లా తిప్పుకుందాం. పెసరపప్పు రుబ్బుకొని వేరే గిన్నెలో తీసేసుకున్నామండి. ఇప్పుడు ఈ మట్టి చట్నీ శుభ్రంగా కడుక్కొని తాలింపు పెట్టుకోవడానికి ఈ మట్టి చట్టి పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ని కొంచెం వేడెక్కనిద్దాము. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిపప్పు, సాయిపప్పు, కొంచెం ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులు వేగినాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగనిద్దాము. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న చిన్నుల్లిపాయలు వేసేసుకుందాం. అట్లాగే పెద్దుల్లిపాయ కూడా వేసేసుకుందాం. వీటిని కొంచెం వేగనిద్దాం. మనం ఇందులోకి వేరే ఏమి వేయాల్సిన అవసరం ఉండదండి. మసాలాలు కానీ ఏమి వేయకూడదు అసలు. ఇది నార్మల్ టేస్ట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటేనే చాలా బాగుంటుంది. పెద్దలపై చిన్నులపై అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఓకేనండి. ఇప్పుడు మనము పెసరపప్పు పోసేసుకుందాం అందులో. నేనైతే కొంచెం ఈ పెసరపప్పుని ఇట్లా ఉంచుకుంటున్నానండి. ముడి పెసరపప్పు నాకు ఇట్లా అన్నంలో ఈ ముడి పెసరపప్పు వేసుకొని తింటేనే నాకు చాలా టేస్ట్ అనిపించిద్ది. నాకెందుకో ఇట్లానే ఇష్టం. అందుకని నేను వేసుకొని తినడానికి కొంచెం పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చూసుకుందామండి. సూపర్గా ఉందండి. అసలు కొంచెం ఉప్పు పడిద్ది, కొంచెం ఇంత ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇదిగోండి కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా తెరలనిచ్చుకొని దించేసుకుందామండి. బాగా తెరిలితే బాగా టేస్ట్ వచ్చిద్దండి. అంటే ఇప్పటి వరకు బాగా తెరులుతానే ఉంది. మనం వేసిన అన్ని ఐటమ్స్ వేసేటప్పుడల్లా కూడాను బాగా తెరలనిచ్చుకుంటున్నాము. పప్పు ఎప్పుడైనా కూడా బాగా తెరిలితేనే పప్పు అయినా, చారులైనా, రసాలైనా కూడాను మంచి టేస్ట్ వచ్చిద్ది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా తెరలనిచ్చుకుందాం. 5 నిమిషాలు అయిందండి. ఎంతవరకు ఉడికిందో చూద్దాము. చక్కగా తెరులుతుందండి. అయిపోయిందండి. చక్కగా ఉడికింది. ఇంక మనం ఇది దించేసుకొని టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాము. వేడి వేడి అన్నం అండి. వేడి వేడి అన్నంలోకి వేడి వేడి పెసరపప్పు అండి. పెసరపప్పు కమ్మన వాసన వస్తుందండి. అసలు
కాలిపోతుంది. అసలు సిసలైన పెసరపప్పు మంచి వాసన, అసలు మంచి రంగు. చూడండి ఎంత టేస్ట్గా ఉందోను, సూపర్ టేస్ట్గా ఉందండి. అబ్బా, నోట్లో వేసుకుంటే లోపల జారిపోతుందండి గొంతులోకి. సూపర్గా ఉందండి అసలు. మేము ఊరికి వెళ్ళినప్పుడు, సెలవులకు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా అమ్మమ్మ వండి పెట్టేదండి. సేమ్ ఇట్లానే ఉండేదండి అసలు. ఇలానే వండి పెట్టి, మా అమ్మమ్మ వాళ్ళ గేదెలు ఉండేవి. అయితే మజ్జిగ చేసి అందులో వెన్నపూస వచ్చేదండి. ఆ వెన్నపూస వేడి అన్నం కింద పెట్టేసి అందులో ఈ పెసరపప్పు వేసి ఇచ్చేదండి నాకు తినమని. అసలు అబ్బాబ్బా ఎంత టేస్ట్ ఉండేదోనండి అసలు. నిజంగా అంత రుచిగా ఉంది ఇప్పుడు కూడాను. అద్భుతంగా ఉందండి అసలు. అదిరిపోయిందండి. ఎట్లాంటి రుచులు, ఈ టేస్టులు పల్లెటూరులోనే సాధ్యమండి నిజంగాను. టౌన్లో ఉండేవాళ్ళు కూడాను పెసలు కనుక దొరికితే ఇట్లాగే చేసుకొని తినండి. అసలు ఇక వదిలిపెట్టరు. ఇక చికెన్లు, మటన్లు వీటి కింద బలాదూరండి. ఈ పప్పు కింద మాత్రం, పెసరపప్పు కింద బలాదూర్. ఇప్పుడు మనం నెయ్యి, పచ్చడి, టమాటా, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు పచ్చడి అండి. ఇంట్లో చేసుకున్న ఎండుమిరపకాయలు టమాటా పచ్చడి కొంచెం వేసుకుందాము. పల్లెటూరులో దొరికే అసలు సిసలైన స్వచ్ఛమైన నెయ్యి. చలికి బాగా పేరుకుపోయిందండి. చూడండి పూసగా ఎంత బాగుందని అసలు. నెయ్యితో ఒక్క ముద్ద తింటానండి. పిల్లలకి ఈ విధంగా పెడితే ఎముక పుష్టి అనేది సూపర్గా ఉంటుందండి. అసలు ఎముక పుష్టితో ఉండి పిల్లలు కూడాను నునుపుగా తయారయ్యి సూపర్గా ఉంటారండి. 6 నెలలు దాటిన పిల్లల దగ్గర నుంచి కొంచెంగా చక్కగా పెట్టవచ్చండి వాళ్ళకు కూడాను. ఇంకా పెద్ద పిల్ల 5 సంవత్సరాల్లో పిల్లలకైతే చక్కగా పెట్టవచ్చండి. ఇట్లా కారిపోయేటట్టుగా నెయ్యి వేసి పప్పు వేసి పెట్టేసేయచ్చండి. మాటలు లేవండి అసలు. కొంచెం పప్పు వేసుకుందామండి. పచ్చడి, నెయ్యి, పెసరపప్పు కలుపుకొని తింటున్నానండి. ఇక అమోఘమండి. బాబ్బా ఏం రుచి అండి అసలు. ఎంత టేస్ట్గా ఉందనుకుంటున్నారండి. ఒక్కసారి చేసుకొని తినండి, నిజంగా వదిలిపెట్టరు అసలు. అంత టేస్ట్గా ఉందండి. ఓకేనండి, కడుపు నిండా తినేసేసానండి. నిజంగా చాలా తృప్తిగా ఉంది నాకైతేను. మీరు కూడా ఎట్లానే చేసుకొని తినండి. మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ముగ్గేసాను కదండి నేను. ఆ ముగ్గు ఎంతమందికి వచ్చో నాకు కామెంట్ చేయండి. ఇంకా అంతకంటే పెద్ద ముగ్గులు కూడా అందరికీ వచ్చు. నేను చిన్నప్పుడు నేర్చుకున్నానండి ఆ ముగ్గులని. నేను ఇప్పుడు కూడా గుర్తుండయి. ఇప్పుడు కూడా రోజు ముగ్గులు వేసుకుంటానే ఉంటాను ఇంటి ముందు. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. ఓకే, బాయ్ అండి.